పిడికిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసిలి 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 విసిలి. అందరు బాగున్నారా? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. క్రేజీ క్వశ్చన్. రొటీన్ లో ఉన్న నా లైఫ్ లో ఇది జరిగితే బాగుండ్రా అని ఎలాంటివి మీరు డ్రీమ్ చేస్తారు? నేను మంచి హీరోయిన్ కావాలనుకుంటాను అన్న. ఎప్పుడైనా పూల వర్షం, గాలివాన, తుఫాన్ అవన్నీ పడతాయి. ఎప్పుడైనా బంగారు వర్షం పడాలని సరిపోదా ఇప్పుడు ఉన్నదంతా? ఇంకా కావాలి. మా ఆయన ఫారెన్ టూర్ కి తీసుకెళ్తే బాగుంటుంది. రొటీన్ కి భిన్నంగా ఉంటుంది. మీ ఆయన అడిగినావా లేదా? మరి అడగాలి ఇప్పుడు. ఫారెన్ టూర్ అంటావు? ఆ ఫారెన్ టూర్ ఏడికి? ఫారెన్ టూర్ అంటే మలేషియాకి వెళ్ళాలి, సింగపూర్ కి వెళ్ళాలి, ఇంకా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వద్దు వద్దా? మంచి ప్రదేశాలకు వెళ్ళాలి. అవును వెళ్ళప్ప. నువ్వు మీ ఆయన వెళ్ళిరు అనుకో, మలేషియాకి వెళ్ళిరు. ఆడ మీ ఇద్దరే ఒక నది పక్కన కూర్చున్నారు. ఏం చెప్తావు మీ ఆయనకి? ఏం చెప్తాం? ఐ లవ్ యూ చెప్తాము. నువ్వంటే ఇష్టమని చెప్తాను. అంతేనా? ఇంత తప్పగా చెప్తావా? మరి ఇంకెలా చెప్పాలి? చెప్పు. ఇంట్లో సరుకులు అయిపోయినాయి, 2 కిలోలు ఉప్పు. అక్కడికి వెళ్ళి కూడా మా ఇంట్లో గురించే నా మాట్లాడేది. ఏం చెప్తాం? సరుకులు అయిపోయినాయి, ఇంటికి వచ్చేటప్పుడు సరుకులు తీసుకెళ్దామని చెప్పు. అక్కడికి వెళ్ళాక మా ఇద్దరికే స్పేస్ బాగుంటది. అంతే 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 అంటావా? వెరీ గుడ్. నేను సీఎం అయితే బాగుండు అనుకుంటున్నా. రొటీన్ ఉన్న జిందగీలో సీఎం అయితే బాగుంటది అంటావు. ఏం చేస్తా సీఎం అయ్యి? బాయ్స్ కూడా బస్ ఫ్రీ పెడతా. ఇట్రా 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 ఇట్రా. అదే ఏజ్ కూడా నేను మంచిగా హీరోయిన్ అవుతా అంటే ప్రియతమా అని పాటేయటం. సింగపూర్ నో అలా వెళ్ళి వాళ్ళ ఆయనతో కూర్చొని ఏం మాట్లాడతాం అని అడిగితే 2 కిలోలు ఉప్పు తీసుకెళ్ళాలి, ఉప్పు అయిపోయింది. ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. షిప్ ఎక్కి తీసుకెళ్ళండి రా. సౌమ్య. ఏం చేస్తున్నావు సౌమ్య? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అందమైన నెక్లెస్. ఎవరి గిఫ్ట్? మా హస్బెండ్. బావగారేనా? నీకు ఇవన్నీ ఇప్పించి ఆయన లుంగిలు ఖర్చులు కొంటుండేమో. లేదు అట్లేం లేదు. ఏమి ఇప్పించినావు మరి? ప్రతి యానివర్సరీకి గిఫ్ట్ ఇస్తాము. అదే కదా ఖర్చుల. ఇది లేదు, ప్యాంట్ షర్ట్ తప్ప ఇంకేం వేసుకుంటారు? అదే కదా. మీరైతే నగలు, వడ్డానాలు, ఇవి అవి. బాగుంటదమ్మా. నేను కొడితే పగులుతుంది గోబా. నా పేరు ప్రభా. కొడతావు నాకు గోబ పగులుతుందా? పాపం మీ ఆయన ఇట్లా ఉంటుందేమో దవడ. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి? 4 years అవుతుంది. 4 years అవుతుంది. హ్యాపీ లైఫ్. వెరీ గుడ్. అన్న వచ్చి రవి, నువ్వు ఒక అల్లరి కోతి, నా పేరు స్వాతి. నీ పేరు చెప్పు. నీకు అవతలను కోతి, కుక్క, నాకు కా చేయాలి అంతే కదా. ఏం చేస్తావు కోతి? ఎంఎస్సి కంప్లీటెడ్. ఎంఎస్సి కంప్లీటెడ్. బాగా చదువుకుంటున్నావు. వెరీ గుడ్. వచ్చినేమ్మా? నేను చేస్తే బాగుంటుంది ఉప్మా. నా పేరు స్వప్న. మీ ఆయన కూడా మిమ్మల్ని ఉప్మా అంటాడా, సప్న అంటాడా? సప్న అంటాడా? మీరు ఉప్మా బాగా చేస్తారా? చేసి మీరే తింటారేమో. లేదు, క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావా? అమ్మ వచ్చినే. రవణ, మీకు నేర్పిస్తా ఈత. నా పేరు మమత. ఈడ ఈత మీకు వస్తుందా? ఫస్ట్ ఈత వస్తుందా? ఈడ ట్యాంక్ బండ్ నేర్చుకున్నావా? ఈడ నేర్చుకున్నావా ఈత? ఊర్లో చెరువులో నేర్చుకున్నావు. బాగా చేస్తావు ఇది ఈత. వెరీ గుడ్. అన్నం ఉడుకుతుంది కుత కుత. నా పేరు సుష్మిత. ఎట్లా ఉడుకుతుంది? కుత 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 కుతారా? నువ్వు అన్నం ఉడుకుతుంటే ఏ సౌండ్ చేస్తుందా అని వింటున్నావా? లేదు. కుక్కర్ విజిల్ ఎట్లా ఎత్తది? ఆలుగడ్డ ఎట్లా ఉడుకుతుంది? ఆలుగడ్డ సౌండ్ రాదు కదా. లేదు. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. చేతులు వంచకుండా, చేతులు స్ట్రైట్ గా ఉండాలి. ఇంకో చేతిలో డంబుల్ మార్చొద్దు. జస్ట్ 1 కిలో డంబులే. బెలూన్ పగిలిందా ఆన్సర్ చెప్పేటప్పుడు ఆ టీం అవుట్. 3 సార్లు ఆడతాం ఈ ఆట. మధ్యలో ఉన్న వాళ్ళు ఆడాలి. మధ్యలో ఉన్న వాళ్ళు స్ట్రైట్ పట్టుకున్నా బెలూన్ మీద
మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి మీ ముగ్గురులో ఎవరైనా సమాధానం చెప్పచ్చు. తప్పు సమాధానం చెప్పినా 5 సెకండ్ లేట్ చేసినా బుడుగా నేనే పగలగొట్టేస్తా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పెళ్లి చూపుల్లో అమ్మాయి గాని అబ్బాయిలు గాని అడిగే ప్రశ్నలు ఏంటి? ఎంతవరకు చదువుకున్నావు? ఇంతవరకు. నెక్స్ట్, వంట వచ్చా మీకు? వంట ఎంతవరకు చేయగలుగుతారు? ఉప్పేస్తారా? మీకు బీపీ షుగర్లు ఏమైనా ఉన్నాయా? డాన్స్ వచ్చా? డాన్స్ వస్తుంది, చేపిస్తానమ్మా. ఏం చేస్తుంటారు? బ్రేక్ డాన్స్. పెళ్ళయ్యాక జాబ్కి వెళ్తారా, ఇంట్లోనే ఉంటారా? పెళ్లి తర్వాత జాబ్కి వెళ్తావా లేదా? ఈ జనరేషన్ లో ప్రతి ఒక్క పెళ్లి కూతురు అంటే పెళ్లి చూపులకు వచ్చే ఆయనని ఈమె ఖచ్చితంగా అడుగుతుంది క్వశ్చన్. ఆ క్వశ్చన్ అడుగుతుంది చూడు ఇవాళ రేపు ఈ జనరేషన్ లో. మీకు ఇంతకు ముందు ఏమన్నా స్మోక్ అలవాటు ఉందా? అబ్బా, అది ఎప్పుడో పాత 10 years బ్యాక్ అయిపోయింది. ఈ జనరేషన్. మీకు ఎక్స్ గర్ల్స్ ఉన్నారా, బాయ్స్ మీకు ఉన్నారా? ఎక్స్ గర్ల్స్ కాదండి, ఇది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ గర్ల్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. కానీ మీరు ఎలా చూసుకుంటారు? మీరెలా చూసుకుంటారు? దేవుడు 2 కళ్ళు ఇచ్చిండి, వాడుతూనే చూసుకుంటాం. శాలరీ ఎంత మీకు? మీకు శాలరీ ఎంత? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అందరూ ప్రతి పెళ్లి చూపులు అడిగే ప్రశ్న ఇది. నెక్స్ట్, మీకు జాబ్ ఏంటి? మీ జాబ్ ఏంటి? కిడ్నాపులు చేసే జాబ్లా, లేకపోతే ఏదైనా బాంబులు పెట్టే జాబ్లా అని అడగాలి. అవును. ఎన్ని బ్రేకప్స్ అయినాయి? మీకు ఇంతకు ముందు ఎన్నిసార్లు బ్రేకప్ అయ్యారు? ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్యామిలీతో కలిసి ఉంటారా? ఆఫ్టర్ మ్యారేజ్ మీ మమ్మీ డాడీతో కలిసి ఉందామా, మా మమ్మీ డాడీతో కలిసి ఉందామా, లేకపోతే ఎవరో మమ్మీ డాడీతో కలిసి ఉందామా? అవును, ఇలాంటి అడ్డమైన క్వశ్చన్లు అడుగుతాం. మీకు ఎంత ఆస్తి ఉంది అని అడుగు. మీకు ఎంత ఆస్తి ఉంది, పెళ్లి తర్వాత నా పేరు మీద ఎంత చేస్తారు, అది ఇంపార్టెంట్. అవును. డ్రింక్ అలవాటు ఉందా? డ్రింక్, స్మోక్ అన్న అయిపోయినాయి. నెక్స్ట్, చెయ్యి స్ట్రైట్. అంత భయపడరేందమ్మా. ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్, చిన్న పిల్లలు ఎలా అయితే మారం చేస్తారో అలా మారం చేయాలి. అంటే ఏదైనా వస్తువు కావాలని మారం చేస్తారు కదా, ఆ వస్తువు డిఫరెంట్ గా మారుస్తూ ఉండాలి. మారం స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉండాలి. మీకు ఇద్దరికి పిల్లలు ఉన్నారు కదా, సో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. కమాన్ చేద్దాపు, మారం చెయ్యి. అదే స్టైల్లో చిన్న పిల్లలు, మీ అబ్బాయో అమ్మాయో చిన్నప్పుడు ఎట్లా మారం చేసిందో అట్లా. అమ్మా బొమ్మలు పెట్టమ్మా. ఏంటమ్మా? బొమ్మలు పెట్టండి. టీవీలో బొమ్మలు పెట్టాలా? టీవీలో మమ్మీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. నిన్ననే తిన్నావు కదనే. అమ్మా అమ్మ రాయనమ్మా ప్లీజ్ అమ్మా. ఇంకా డాడీ ఈరోజు మూవీకి వెళ్ళాము. ఎవరినన్నా? డాడీ ఈరోజు సినిమాకి వెళ్దాం. ఏ సినిమాకి వెళ్దాం రాజా? పుష్ప 2. నానా అదే పెద్దవాళ్ళ సినిమా, మనం చూడొచ్చు నానా. పర్లేదు చూస్తాము. మమ్మీ స్కూల్కి వెళ్ళాను మమ్మీ ప్లీజ్ మమ్మీ. ఈ నుంచి స్టార్ట్ అవుతుంది మనం. స్కూల్కి వెళ్ళాను, లేని కడుపున పోతుంది. మమ్మీ నేను ఈరోజు ఫస్ట్ వచ్చాను, నాకు చాక్లెట్ ఇవ్వవా? ఏడుకెళ్ళి ఫస్ట్ వచ్చావు? స్కూల్ నుంచి ఫస్ట్ వచ్చావు? స్కూల్కి వెళ్ళేటప్పుడు కాదు, ఆడ నుంచి వచ్చేటప్పుడు. మమ్మీ నాకు ఫోన్ కావాలి మమ్మీ ప్లీజ్ మమ్మీ. ఏం చేసుకుంటావు ఫోన్ తో? బొమ్మలు చూద్దానికి కావాలా నీకు ఫోను? మమ్మీ చాక్లెట్స్ కావాలి. అయిపోయింది, చాక్లెట్ అయిపోయింది. 3, 2, చాక్లెట్ కాలేదు. 1. భయపడకు. రెండో చూడు చింత. 2 పాయింట్లతో రౌండ్ గెలిచిపోయారు. కనీసం 1 పాయింట్ వస్తుందా అని ఉప్పలు మొత్తం ఎదురు చూస్తుంది. ఈ 1 పాయింట్ కూడా రాకపోతే రేపు పొద్దున ఉప్పలు తిరిగేటప్పుడు. ఫైనల్ క్వశ్చన్ ఇస్, ఇవాళ రేపు జనరల్ గా బాగా ఎక్కువైపోయింది, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నాకు పెళ్లి వద్దు, ఈ వయసా పెళ్లి చేసుకునే 35 వచ్చినాయి ఆడికి, ఈ వయసా పెళ్లి చేసుకునే వయసా, ఇది చాలా మంది చెప్తున్నారు. ఇలాంటి చెప్పేటప్పుడు రీజన్స్ ఏమి ఇస్తున్నారు? రీజన్స్ ఆఫ్ పోస్ట్ పోనింగ్ ది మ్యారేజ్. ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళి స్వయానా నువ్వే మీ పేరెంట్స్ కి చెప్తున్నట్టు ఫీల్ అవ్వాలి. చేద్దాం. అమ్మా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడమ్మా, ఇప్పుడు పెళ్లి వద్దు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసుకో. సెట్ అయినాక ఇంకేం సెట్ అవుతావే? ఇంకా చాలా కావాలి. అంటే సెట్ అంటే ఏంటి? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా. బాయ్ ఫ్రెండ్ ఉంటే వాడే పెడతాడని నమ్మకం లేదు కదా. మరి బాయ్ ఫ్రెండ్ ఎందుకండి? లవ్ చేసిన కాబట్టి అయినాడు. మరి లవ్ చేసుకుంటే పెళ్లి చేసుకోవాలి కదా. తర్వాత చేసుకుందామని. చాలా వింతగా ఉన్నారు. ఆఫ్టర్ జాబ్ మ్యారేజ్ చేసుకుంటా. జాబ్ ఉంది కదా, 30,000 సంపాదిస్తారు కదా, పెళ్లి చేసుకో. ఇంకా రాలేదు, గవర్నమెంట్ జాబ్ కావాలి. ఏం జాబ్ కావాలి? గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్. అది రావాలి, నీకు పెళ్లి అవ్వాలి, నేను పోతా. అమ్మ నా స్టడీస్ ఇంకా అయిపోలేదు. స్టడీస్ తర్వాత. అవును, ఇదే వెరీ గుడ్ ఆన్సర్. ఫ్యామిలీ సెట్ అయ్యాక చేస్తా. ఏం ఫ్యామిలీ? అంత మన ఫ్యామిలీ సెట్ ఉన్నది కదా. ఇంకా తమ్ముడు సెట్ అవ్వాలి. తమ్ముడు వాడు చూసుకుంటాడు. నువ్వు సెట్ అవ్వు ఫస్ట్. నువ్వు సెట్ అవుతావు, వాడు కూడా సెట్ అవుతాడు. పెళ్లి చేసుకో. లేదు మమ్మీ, తమ్ముడు అంటే పిచ్చి ప్రేమ. నాకు ఇంట్రెస్ట్ లేదు పెళ్లి మీద. కానీ మా ఇంటికి ఇంట్రెస్ట్ కడతా ఉన్నావు కదా. నువ్వు పెళ్లి చేసుకుంటే మీ ఆయన కూడా చూసుకుని ఇంట్రెస్ట్. ఆయనకి నేనే కట్టాలి ఇంట్రెస్ట్ ఆయన ఉన్నందుకు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే నిన్ను చేసుకుంటాడు కదా, నీ ఇంట్రెస్ట్ ఎందుకు కడతావు ఆయనకి? ఓకే నెక్స్ట్. మమ్మీ 35 వచ్చాక చేసుకుంటా. ఎందుకు 35?
తర్వాత చేసుకోవాలనుకుంటున్నావు. నేను చూడు 10 అయినప్పుడే చేసుకున్నా. లేదు మమ్మీ నాకు 35 వచ్చాక ఆ, కార్ కొన్నాక చేసుకుంటా పెళ్లి. ఇప్పుడు ఏంది 4 టైర్లు కొన్నావు కదా. లండన్కి వెళ్ళి సెటిల్ అయ్యాక చేసుకుంటా. లండన్కి వెళ్ళా. ఈడ పెళ్లి చేసుకొని లండన్కి వెళ్ళొచ్చు కదా. లేదు మమ్మీ లండన్ అబ్బాయినే చూసినాం, పెళ్లి చేసుకొని లండన్కి వెళ్ళిపోండి. లేదు సెటిల్ అయినాక లండన్కి వెళ్తాం. మంచి కట్నం ఇచ్చేవాడు వచ్చేదా కాగాలి మమ్మీ. ఓ ఉల్టా వాడి దగ్గర నుంచి కట్నం. ఇది ఇట్లుండాలి అసలు, వాడి దగ్గర నుంచి కట్నం లాగాలి. ఆ కొత్త ఇల్లు కొన్నాక చేసుకుంటా మమ్మీ. సెట్ అయిపోయినాక అని అన్నావు కదా, అయిపోయింది అది. హౌస్ కొన్నాక అయిపోయింది, హౌస్ కొన్నాక కూడా అయిపోయింది. అయిపోయింది. టైమ్ 3కి 3. మూడుకి 3 పాయింట్లు గెలుచుకొని 3000 రూపాయలు గెలుచుకున్నారు మీ ముగ్గురు. సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మీలో ఒక శ్రీలీల, మీలో ఒక సాయి పల్లవి దూరాలి. దూరి డాన్స్ చేయాలి. అమ్మ మీ పేరు? శ్రావణి. శ్రావణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. వెరీ గుడ్. పద్మజ. పద్మజ గారు హోమ్ మేకర్. ఇంత అద్భుతంగా డాన్స్ ఎక్కడి నుంచి నేర్చుకున్నారా? లేదండి, పుట్టుకతో వచ్చేసిందా? మేబీ. వెరీ గుడ్. బాను. భాను గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. శ్రావణి. శ్రావణి గారు ఏం చేస్తుంటారు? మేకప్ ఆర్టిస్ట్. మేకప్ ఆర్టిస్ట్. బ్యూటిఫుల్. హాయ్ అన్న, బాగున్నారా? బాగున్నమ్మా. నా పేరు సౌజన్య. 5గురు ఉన్నారు కాబట్టి డాన్స్ చేస్తుంటారు. పాట వస్తే డాన్స్ చేయాలి. పాట ఆగిన తర్వాత మీరున్న చోటు నుంచి బయలుదేరి దగ్గరున్న స్టూల్ వెతికి దాని మీద కూర్చోవాలి. 5గురు ఉన్నారు, ఉట్టి 4 స్టూల్స్ పెట్టాం, వెతికి కూర్చోవాలి. మ్యూజిక్ వచ్చినప్పుడు మాత్రం కదలద్దు, డాన్స్ చేయాలి. 3, 2, 1. సాంగ్ నంబర్ 1. ఈవిడైతే నిన్ను కూసోబెడదామని బయలుదేరింది దాడి నుంచి. నువ్వు దేవుడు చుట్టూ తిరుగుతట పుణ్యమని వచ్చేది నీకు. ఆ స్టూల్ చుట్టూ 3 సార్లు తిరిగినావు తెలుసా? అసలు గింత కూడా కనవాళ్లే. కనిపిస్తే కూర్చుంటాగా. కనిపిస్తే కూర్చునేదిగా. సరే, మాకు చిట్టి చిలకమ్మ తెలుసా నీకు? పాడు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుక్కు మింగావా. ఇది బాలయ్య బాబు గారు ఈ పద్యం చెప్తే ఎలా చెప్తాడు? ఓ చిట్టి చిలకమ్మ, ఓ అమ్మ కొట్టిందా. మధ్యలో ఓ అలాగే అంటారు కదా. బాలయ్య బాబు గారు అంటారు. రాజశేఖర్ గారు హాస్టల్. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా.
పూర్తి చెయ్యి. తోటకెళ్ళావా, పండు తెచ్చావా, ప్రతిదానికి ఆన్. గుట్లో పెట్టావా, గుడిక్కు మింగావా. సూపర్, వెరీ గుడ్. బ్రహ్మాండంగా పర్ఫార్మ్ చేస్తారు. 600 రూపీస్. It's time for song number 2. సోడకే మత్తెక్తాంతే ఈడు హోయ్ జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో ఖరాబూంది లడ్డురో వాడించే కబట్టిరో జ్వాలారెడ్డి 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 ఓయమ్మో జ్వాలారెడ్డి 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 తెలంగాణ బిడ్డరో ఖరాబూంది లడ్డురో వాడించే కబట్టిరో జానీ జానీ ఎస్ పాప వస్తుందా మీకు? వస్తుంది. చెప్పు. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్. ఇప్పుడు ఆడ నుంచి నువ్వు బయలుదేరినావు. 87 సంవత్సరాల ముసల్ది ఉనుక్కుంటూ ఉప్పల్ నుంచి నాగోలు వెళ్ళేటప్పుడు జానీ జానీ ఎస్ పాప చెప్తే ఎట్లుంటది? 90 సంవత్సరాలు నీకు. ఓకే, రెడీ, యాక్షన్. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్. మీ ఇంట్లో దయ్యాలే రావు, నువ్వు ఉన్నావుగా. వెరీ గుడ్, సూపర్ గా చేశారు. సూపర్ టాలెంట్ అబ్బా ఉప్పల్ అంటే. కంగ్రాచులేషన్స్, 800 రూపీస్. It's time for the last song, number 3, music. మారు ముంత చోడు చింత ఎవరిని గెలుపుతాం? ఫైనలీ ఒక విన్నర్ వచ్చారు అండ్ విన్నర్ కి విన్నింగ్ అమౌంట్ ఇస్ 1500 రూపీస్. అండ్ మిగతా పార్టిసిపెంట్స్ కి 1000 రూపీస్. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్లో పడతాది. సో గేమ్ ఏంటంటే ఇక్కడ ముగ్గురు తలకి ఒక బాల్ ని తీసినాం. ఓకే, అది హెవీగా ఉంటది ఆ బాల్. ఈ బాల్ చాలా లైట్ గా ఉంటది. ఇది తలతో ఇట్లా ఊపి ఊపి చెయ్యి వాడకుండా ఆ తాడును కూడా పట్టుకోవద్దు మీరు. ఇట్లా ఊపుకుంటా ఆ గోల్ పోస్ట్ లో పంపించాలి. ముగ్గురు కలిసి ఎన్ని అయితే గోల్ వేసారో కౌంట్ చేస్తా. ఈ బాల్ మాత్రం ఆ గోల్ పోస్ట్ ఉండాలి. బయటకు వచ్చిందా నేను కౌంట్ చేయాలి. లాస్ట్ 3, 2, 1 గో. లింగిడి కింద జంగిడి కింద కుసుమురి కుసుమురు ప్రయాణంగా మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు తిరుమల గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాలిక
Five, 4, 3, 2, 1. మొగలెత్తే పాట మొత్తం ఊపే తర్వాయి పూసిన వంకాయ బద్ద మొత్తానికి నాట్ బ్యాడ్, 2 వేసారు. వెరీ గుడ్. Your target is 3. Your time starts now. సచ్చి మంచోడై స్వర్గం పోవాలా, బతికి ముంచేస్తూ స్వర్గం చూడాలా. మంచోడన్న ఆ చెడ్డ పేరేలా, మావా మనలా మనం ఉందాం. 5, 4, 3, 2, 1. సో టోటల్ గా మీరు 2 వేసారు, మీరు 3 వేసారు. కానీ టైం తర్వాత ఒకటి వెళ్ళింది అండ్ ఒకటి చీటింగ్ చేశారు. కాళ్ళతోని తన్నింది కాబట్టి చీటింగ్ కింద భావించి టోటల్ లో 3 ఉన్నాయి కాబట్టి అందులో -2 చేస్తున్నాం. 2 పాయింట్లతో రౌండ్ విన్నర్ 3000 రూపీస్. రౌండ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసాం కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు